ఆ యొక్క రాముడు, కృష్ణుడు ఈ విధ రూపాల్లో ఆ యొక్క ఓంకారం అనేటటువంటిది ఏమవుతుందంటే లభ్యమవుతుంది, దొరుకుతుంది, ప్రత్యక్షమవుతుంది అని చెప్పాడు. కానీ ఇది ప్రస్ఫుటంగా అంటే ఖచ్చితంగా ఇది దేనిలో ఎవరిలో ఇది దొరుకుతుంది అని కనుక చెప్పాడు అని అంటే స్వామి వివేకానంద ఖచ్చితంగా క్రీస్తులో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అందుకనే స్వామి వివేకానంద వారు ఏమంటారంటే మనకి పరబ్రహ్మ తత్వాన్ని తెలియచేయడానికి ఆ ఓంకారుడే ఏమయ్యాడంటే క్రీస్తు రూపం దాల్చాడు అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి గ్రామస్తులారా, మనం చాలా తీక్షణంగా మనం ఆలోచించినట్లయితే బైబిల్కి సంబంధించినటువంటి యేసుక్రీస్తు బైబిల్లోనే ఉండిపోయినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళినా సరే ఆయన గురించి తెలియచేయాలి, ఇక్కడ ఈ దేశంలో ఉన్నా సరే ఆయన గురించి తెలియచేయాలి, వేరే దేశంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తుని గురించినటువంటి మాట తెలియచేయబడాలి. అప్పుడే ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అవుతాడు. లేదు ఒక దేశంలోనే ఉండిపోయాడు అనుకో, ఆ దేశానికి మాత్రమే ప్రభు అవుతాడు. ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తుంది. ఈ యేసుక్రీస్తుని గురించినటువంటి స్వార్త ఎప్పటికప్పుడు కూడా దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడంటే ఆయన తన యొక్క ప్రవక్తల చేత ప్రకటించుకుంటూ వచ్చాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక మనం కనుక 1వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనం 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ నేను చదువుతాను. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క భారతదేశానికి అక్కడ బ్రిటిష్ వాళ్ళకు మాత్రమే యేసుక్రీస్తు పుడతాడు, యేసుక్రీస్తు మరణిస్తాడు, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేస్తాడు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకొక్కడికే చెప్పలేదు. యేసుక్రీస్తు గురించిన ప్రకటన ఈ యొక్క వేదాల్లో కూడా ఉన్నది, ఈ యొక్క ఆ యొక్క బక్రీద్ అనేటటువంటి విషయంలో కూడా ఉన్నది. మనం ఇక గౌతమ బుద్ధుడు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతని యొక్క జీవిత చరిత్ర కనుక మనం చూసినట్లయితే అతను ఒకసారి ఏం చేస్తాడంటే ఇక్కడ గోదావరి అంటున్నా ఆ యొక్క గంగా నది ఒడ్డున నిలబడతాడు. తన శిష్యులు చూస్తుండగానే అతను ఏం చేస్తాడంటే యువతల పక్క మాయమైపోయి అక్కడ వెలుస్తాడు. అప్పుడు ఈ విషయాన్ని అన్నింటిని కూడా చూసి వాళ్ళ శిష్యులు అడుగుతారనమాట, ఏమండి గురువుగారు మీరేనా మాకు రక్షకుడు అని చెప్పేసి, రాబోయే రక్షకుడు మీరేనా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, బాబు నేను కాదు, నేను చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక మెస్సియా అనేటటువంటి ఒక వ్యక్తి పుడతాడు, ఆ వ్యక్తి లోకానికి రక్షకుడుగా అవతరిస్తాడు అని చెప్తాడు. అది ఈ యొక్క బౌద్ధ మతమైనటువంటి దిగానిక అనేటటువంటి పుస్తకంలో రాయబడ్డది. సరే, ఇది కనుక మనం ఖచ్చితంగా దీనికి సంబంధించి బైబిల్ లేఖనాలు కూడా ఏం చెప్పినాయి అని అంటే కరెక్ట్గా 500 సంవత్సరాల తర్వాత యోదయ బెత్లెహేము అనేటటువంటి ఆ ఇజ్రాయెల్ దేశంలో దేవుడు ఈ లోకానికి సంబంధించి లోకానికి రక్షణ అనుగ్రహించేటటువంటి దేవుడు అవతరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన వేదాలను మనం గౌరవించాలి, మన వేదాలని మనం చదవాలి. వేదాల గురించి చెప్తున్నప్పుడు మనం తృణీకరిస్తూ ఉన్నాం. కనీసం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చదువుతున్నాం, మనం ఏం తెలుసుకుంటున్నాం, మనం ఏం వింటున్నాం అనేటటువంటి ఆ యొక్క అవగాహన అనేటటువంటిది లేకపోతే కొత్తగా వచ్చినటువంటి ఈ మతాన్ని లేకపోతే క్రైస్తవాన్ని మనం తృణీకరించేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. ఇక్కడ ఒక స్కిట్ కూడా చూసాం. వచ్చినటువంటి అవకాశాన్ని ఒక వ్యక్తి పోగొట్టుకున్నాడు, వచ్చినటువంటి అవకాశాన్ని ఇంకో వ్యక్తి ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావటం అనేటటువంటిది జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక దేశానికి, ఒక మతానికి, ఒక కులానికి ఆయన సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ భూలోకానికి మనిషికి రక్షణ అనుగ్రహించడానికే వచ్చాడు. మనం చేసినటువంటి పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మీద మరణించి ఆ పాపాలన్నింటినీ మన నుండి తొలగించి ఆయన మరణించి మరలా 3వ దినాన తిరిగి లేవటం అనేటటువంటిది జరగటం వలన మనం ఇప్పుడు నిన్న చేసినటువంటి పాపాలు ఈ రోజు మర్చిపోతున్నాం, మళ్ళా చేయబోయేటటువంటి పాపాలు కూడా త్వరగా మర్చిపోతున్నాం. ఎందుకంటే రక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తంలోనే మనకి దొరుకుతున్నది. ఆయన కాచినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనం ఈరోజు ఆయన వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి జన్మ మనం అందరం కూడా ఆలోచించినట్లయితే
ఈ క్రిస్మస్ అనేటటువంటిది రక్షణ అనుగ్రహించడానికే వచ్చింది. ఎప్పుడైతే ఈ భూమి తయారు చేయబడ్డదో అప్పుడే దేవుడు ఈ లోకానికి రక్షణగా, లోక రక్షకుడుగా రావాలని నిర్ణయించుకొని మనుషులందరికీ రక్షణ అనుగ్రహించాలని, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి జనాల మొత్తానికి కూడా ఆయన రక్షకుడుగా ఉండాలని చెప్తూ దేవుడు అందరికీ ప్రభు. ఏ ఒక్క జనానికో లేకపోతే ఏ ఒక్క దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకో ఆయన ఉండటానికి రాలేదు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేటటువంటిది జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు అని తెలియచేయడం కోసమే ఈ క్రిస్మస్ వేడుకలు అనేటటువంటిది, క్రిస్మస్ అనేటటువంటిది జరుపుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, మీకు ఏది సబబో అదే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యమును దీవించి మనందరి వెనుకల్లో ఫలింప చేయండి కాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి దేవుని నామమున వందనాలు. మీ అందరూ కూడా దేవుని నామమున వందనాలు.